సో మనకి ఇది వచ్చేసరికి టీపీ లింక్ నుంచి వైఫై 6 రౌటర్. సో ప్రస్తుతానికి మనకున్న ఇప్పుడైతే సిచ్యువేషన్లో వన్ ఆఫ్ ద చీపెస్ట్ వైఫై 6 రౌటర్ అని చెప్తాను. మనకి ఇదైతే సమ్వేర్ అరౌండ్ 5000 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ మోడల్ వచ్చేసరికి ఆర్చర్ AX10. మనకి టీపీ లింక్లో వైఫై 6 రౌటర్లో స్టార్టింగ్ మోడల్ అనమాట. మనకి ఇంకా హై ఎండ్ మోడల్స్ కావాలంటే కూడా మనకైతే ఉన్నాయి, లైక్ AX50. అది వచ్చేసరికి మనకి అరౌండ్ 7000 రూపీస్కి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను. అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే ఎటువంటి బాక్స్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ చూడొచ్చు కదా, ఒక చిన్న ట్యాగ్ లైన్ అయితే పెట్టారు, ఏంటంటే ఎన్విరాన్మెంట్ సేవ్ చేయడానికి ఎక్స్ట్రా అవుటర్ ప్యాకేజింగ్ అయితే వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పి. సో ఓకే ఫైన్, దానివల్ల ప్రాబ్లం అయితే లేదు. మన ప్యాకేజ్ చూసుకోవడానికి ఇలా నీట్గా ఇలా అయితే వచ్చింది మనకి. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే స్పెసిఫికేషన్స్ బాక్స్ మీద మెన్షన్ చేసినాయి, ఫాస్టర్ స్పీడ్స్ విత్ వైఫై 6 అని చెప్పి. అంటే ఏంటంటే మనకి ఏదైతే లాస్ట్ జనరేషన్ వైఫై 5 ఉందో దాంతో పోల్చుకుంటే మంచి ఎక్కువ స్పీడ్స్ వస్తాయని చెప్పి మెన్షన్ చేసిన. అండ్ అల్ట్రా లో లేటెన్సీ. సో దీనివల్ల మనకి మెయిన్ ఏంటంటే మనం స్ట్రీమ్ చేసేటప్పుడు కానీ లేకపోతే గేమింగ్ ఆడేటప్పుడు కానీ మనకైతే ఎటువంటి ల్యాగ్స్ అయితే ఉండవు. సో దానివల్ల మంచి మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ కనెక్ట్ మోర్ అండ్ స్టే ఫాస్టర్. ఏంటంటే వైఫై 6 సపోర్ట్ ఉంది కాబట్టి మనమైతే మల్టిపుల్ డివైస్ కనెక్ట్ చేయొచ్చు OFDMA టెక్నాలజీ నుంచి. సో దీనివల్ల ఏంటంటే మనకి డివైస్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ స్పీడ్ కూడా మనకి మంచిగా ఉంటుందని చెప్పి. అండ్ దీని లోపల వచ్చేసరికి మనకి బ్రాడ్కామ్ చిప్ అయితే యూస్ చేస్తున్నారు. అండ్ ఈ చిప్ స్పీడ్ వచ్చేసరికి 1.5 GHz ట్రిపుల్ కోర్ CPU. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ డేటాను అయితే ప్రాసెస్ చేయగలుగుతుంది CPU. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఫుల్ గిగాబిట్ పోర్ట్స్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. అండ్ మనం సైడ్కి చూసుకుంటే కూడా రౌటర్ డీటెయిల్స్ అండ్ రౌటర్ బ్యాక్ సైడ్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే బ్యాక్వర్డ్ ఫుల్లీ కంపాటబుల్ విత్ ప్రీవియస్ జనరేషన్ వైఫైస్ అని చెప్పి. అండ్ కింద చూసుకుంటే మనకి ఐదర్ మనము వెబ్ ఇంటర్ఫేస్ అని యూస్ చేసుకోవచ్చు అండ్ యాప్ అయితే యూస్ చేసినా కానీ మనం దీన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇదొక బెస్ట్ మంచి ఆప్షన్, మనం ఈవెన్ యాప్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే మనకి వైఫై 6 802.11ax 11ax అనేది ఏంటంటే వైఫై 6 స్టాండర్డ్ అనమాట. మనం ఇంతకుముందు వైఫై 5 స్టాండర్డ్ చూసుకుంటే 11ac అని ఉండేది. సో 6 వచ్చేసరికి 11ax. అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ యువర్ వైఫై అని చెప్పి. అంటే చాలా మటుకు ప్రస్తుతానికి డివైస్ అయితే వైఫై 6 సపోర్ట్ లేవు. సో ఇప్పుడే వచ్చింది కాబట్టి స్లోగా మనకైతే సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ మనం ఇక్కడ కింద కొన్ని చూడొచ్చు, వైఫై 5 అయితే మనకి మ్యాక్సిమం 867 Mbps వరకు అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి. బట్ వైఫై 6 ఈ మోడల్ చూసుకుంటే మనకి 1201 Mbps వరకు సపోర్ట్ చేస్తుందని చెప్పి అయితే ఇచ్చారు, విచ్ ఇస్ 38% ఫాస్టర్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 1.5 GHz ట్రిపుల్ కోర్ CPU ఉందని చెప్పి ఏదైతే మెన్షన్ చేశారు. అండ్ గిగాబిట్ పోర్ట్స్ ఉన్నాయని చెప్పి బ్యాక్ సైడ్ LAN అండ్ WAN పోర్ట్స్. అండ్ అలా చూసుకుంటే మనము కావాలంటే ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మనం ఇన్ కేస్ కావాలంటే మనం సింగిల్ SSIDని కూడా యూస్ చేయొచ్చు, సింగిల్ వైఫై ఐడిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మనకి కన్ఫ్యూజన్ వద్దనుకుంటే. అండ్ ఇట్లా చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేస్తారు. సో నేను వీటి గురించి అయితే మీకు చెప్పట్లేదు, మనము తర్వాత చూసుకునేటప్పుడు బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం. ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ అంతే, ఇక్కడ మనము ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ప్రైస్ అయితే చూడొచ్చు, మేబీ మీకు కనిపిస్తుందో లేదో. ప్రైస్ చూసుకుంటే బాక్స్ మీద అయితే మనకి 8999 రూపీస్ ఉంది. బట్ మనకి ఏదైతే 5000 రూపీస్కి అయితే వస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఒకసారి మనం బాక్స్ అయితే ఓపెన్ చేసేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాము. సో మనం ఇక్కడైతే చెక్ చేయొచ్చు కదా, మనకి 3 years వారంటీ ఉంది. TP Link AX1500 నెక్స్ట్ జెన్ వైఫై 6 రౌటర్, 1201 plus 300 Mbps వైఫై అండ్ 1x gigabit WAN పోర్ట్ అండ్ 4x gigabit LAN పోర్ట్స్, ఈజీ సెటప్. సో ఇవి వీళ్ళు మెన్షన్ చేసిన బాక్స్ మీద అయితే. సో మనకి లోపల అయితే ఎటువంటి సీలింగ్ అయితే లేదు, ఓన్లీ పైన ప్యాకింగ్ మాత్రమే ఉంది. సో మనం బాక్స్ ఓపెన్ చేసుకుంటే లోపలైతే ఇంకొక బాక్స్ ఉంది. అండ్ బాక్స్లో అయితే మనకి ఇవి ఇచ్చిన ఐటమ్స్. సో ఫస్ట్ చూసుకుంటే మనకి క్విక్ ఇన్స్టాల్ గైడ్ ఉంది. సో సమ్ పేపర్ వర్క్, ఇది ఎలా సెటప్ చేసుకోవాలి ఏంటని చెప్పి. అండ్ మనకి ఇక్కడైతే వైఫై ఇన్ఫో కార్డ్ ఉంది. సో ఇది ఒకటి. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి వైఫై 6 ప్రోడక్ట్ వైర్లెస్ లేన్ ఉంది. అండ్ దీంతో పాటు చూసుకుంటే ఇది జస్ట్ జనరల్ పబ్లిక్ లైసెన్స్ నోటీస్ అని ఉంది. అండ్ దాంతోపాటు చూసుకుంటే మనకి ఇక్కడ సైడ్ చూసుకుంటే పవర్ అడాప్టర్ ఉంది. అండ్ పవర్ అడాప్టర్ వచ్చేసరికి మనకి ప్రొప్రైటరీ పిన్తో వస్తుంది. అండ్ వోల్టేజ్ చూసుకుంటే ఇక్కడ మనకి 12 volts 1 amp అని అయితే ఉంది. సో మనకి 12 watts అయితే కావాలి ఇన్పుట్ దీనికి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రౌటరే ఉంది.
పక్కన పెట్టుకుంటే మనకి ఇంకేం లేదు, జస్ట్ కేబుల్ ఒకటి ఉంది. సో ఈ ఐటమ్స్ మనం పక్కన పెట్టుకుంటే మనకి రౌటర్ అంటే మూడే ఏం లేవు. ఒకసారి అయితే మనం ప్యాక్ ఓపెన్ చేద్దాం. ఇది సీల్ ఓపెన్ చేసి చూద్దాము. రౌటర్ ఫస్ట్ టైం కొంచెం లైట్గా హెవీగా అనిపించినట్టు, లైట్గా ఉంది, అంటే మరీ హెవీ ఏం లేదు, సూపర్ హెవీగా. సో ఇది కూడా సీల్తో వచ్చింది. మెయిన్గా ఎందుకంటే వైఫై 6 రౌటర్ అయితే మనకి ఫ్యూచర్ ప్రూఫ్ అని చెప్పి తీసుకున్నాను. సో దట్ ఏంటంటే మన ఫ్యూచర్ ఇన్ కేస్ వైఫై 6 డివైజెస్ సపోర్ట్ అంటే మనకి కావాలనుకున్నా కానీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో రౌటర్ అయితే మనకి చూడటానికైతే ఇలాగుంది. మనకి పైన ఎక్స్ అని చెప్పి ఏఎక్స్ గురించి మెన్షనింగ్ అయితే ఉంది. సో కొంచెం కవరింగ్ అయితే ఇచ్చారు దీనికి. సో ఇది కూడా తీసేద్దాము. సో వెంటిలేషన్ ఏమైనా కావాలంటే ఈజీగా ఉంటుంది. దీని యొక్క ఫిజికల్ ఓవరీ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు కదా. మనకైతే ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ఈడీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఎల్ఈడీ వచ్చేసరికి పవర్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి 2.4 GHz బ్యాండ్ వైఫై ఆన్ ఉందా లేదా, నెక్స్ట్ 5 GHz ఇంటర్నెట్, దెన్ ల్యాండ్ పోర్ట్, అండ్ దెన్ వచ్చేసరికి లాక్ సింబల్ ఉంది. మరి ఇదేంటో చెక్ చేయాలి. అండ్ పైన డిజైన్ అయితే చూసుకున్నారు కదా, ఎక్స్ లాగా డిజైన్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా మనకి ఎయిర్ వెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ పవర్ అయితే ఏదైతే మనం పవర్ అడాప్టర్ ఇచ్చారో అది కనెక్ట్ చేయాలి. అండ్ ఇది ఒకసారి మనకి రౌటర్ ఆన్ అండ్ ఆఫ్, అండ్ వ్యాన్ పోర్ట్ అయితే ఇక్కడ ల్యాన్ పోర్ట్స్. అండ్ ఇది వచ్చేసరికి మనకి WPS/Wi-Fi. సో మనం ఇది జస్ట్ 1 సెకండ్ ప్రెస్ చేసి ఇట్లా క్లిక్ చేస్తే మనకి WPS అయితే యాక్టివేట్ అవుతుంది. అండ్ మోర్ దెన్ 2 సెకండ్స్ పట్టుకుంటే మనకి వైఫై ఆన్ అండ్ ఆఫ్ అయితే మనము ట్రిగర్ చేయొచ్చు. సో ఇంతే మనకి ఇదైతే చూడటానికి. మెయిన్గా దీనిలో మంచి మంచి ఫంక్షన్స్ ఏంటంటే ఇది మనము అలెక్సా యూజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు, మినిమం కంట్రోల్స్. అండ్ మనకైతే ఆటో అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఓవర్ ద ఎయిర్ అయితే మనకి అప్డేట్స్ అయితే వస్తాయి, ఫర్మ్వేర్ అప్డేట్స్. సో ఇవి ఒక మంచి ఆప్షన్స్. సో ప్రస్తుతానికి ఇప్పుడైతే మనము దీన్ని కనెక్ట్ చేసి సెటప్ చేద్దాము. నేనైతే యాప్ యూజ్ చేసి ఎలా సెటప్ చేయాలని అయితే మీకు చూపిస్తాను. సో మనకి యాప్ ఉంది కాబట్టి. సో లెట్స్ సెటప్ దిస్ రౌటర్ ఫస్ట్. సో ఫస్ట్ మనమైతే TP-Link థియేటర్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి, అయితే ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇలా లాగిన్ అయితే అడుగుతుంది. ఫస్ట్ టైం అయితే మనం సైన్ అప్ అయితే చేసుకోవాలి కంపల్సరీ. సో మనం ఇలా యాప్లోకి లాగిన్ అవ్వగానే డివైస్ యాడ్ చేసుకోమని అడుగుతుంది. సో ఫస్ట్ మనమైతే యాడ్ మీద క్లిక్ చేసి మన డివైస్ ఏంటో చూసుకోవాలి. మనది రౌటర్ కాబట్టి రౌటర్ సెలెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. మనకి వైర్లెస్ రౌటర్ కాబట్టి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే వైర్లెస్ రౌటర్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయగానే మనకి పవర్ ఆన్ చేయమని చెప్పి అడుగుతుంది. దాని తర్వాత మనకి మోడెమ్ అంటే మోడెమ్ నుంచి కనెక్ట్ చేయమంటుంది, లేకపోతే డైరెక్ట్గా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే డైరెక్ట్గా వ్యాన్ కనెక్షన్ చేయమని అడుగుతుంది. దాని తర్వాత పవర్ ఆన్ చేసి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత మనకి లైట్స్ సాలిడ్గా బ్లింక్ అవుతున్నాయా లేదా చూసుకోమంటుంది. ఇన్ కేస్ మనకి సాలిడ్గా బ్లింక్ అవుతుంది, దాని తర్వాత వైఫై నెట్వర్క్ అయితే కనెక్ట్ అవ్వమంటుంది అనమాట. మనకి ఇది యాప్లో మనకి ఏంటంటే వైఫై నెట్వర్క్ ఎలా కనెక్ట్ అవ్వాలంటే మనకి ఆల్రెడీ డిఫాల్ట్ పాస్వర్డ్ చిన్న పేపర్ మీద అయితే ఇచ్చారు, ఆర్ లేకపోతే QR కోడ్ కూడా ఇచ్చారు. అక్కడ మనం ఆ రెండింటిని అయితే యూజ్ చేసి ఎలా అయినా కనెక్ట్ అవ్వచ్చు. సో నేను ఇప్పుడైతే ఫస్ట్ వన్ ఆఫ్ ద బ్యాండ్ 5G అంటే 5 దానికైతే కనెక్ట్ అయ్యాను. సో కనెక్ట్ అయిన తర్వాత మనము అగైన్ మళ్ళీ స్కాన్ చేస్తున్నాను డివైజెస్, ఐఎమ్ కనెక్టెడ్ అని చెప్పి. సో ఇప్పుడైతే మనకి ఇది డివైజెస్ ఫైన్ చేస్తుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే మనం ఆ నెట్వర్క్ కనెక్ట్ అయ్యాం కాబట్టి. ఇక్కడ చూడొచ్చు కదా నా రౌటర్ ఆర్చర్ AX10 అని ఏదైతే ఉందో దానికైతే కనెక్ట్ అయింది. దాని తర్వాత మనము ఫస్ట్ లాగిన్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో లాగిన్ పాస్వర్డ్ అయితే మనము క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి IP అలొకేషన్ ఎలా కావాలని అడుగుతుంది. సో నేనైతే డైనమిక్లో పెట్టుకుంటున్నాను, నాకు ఆటోమేటిక్గా IP అడ్రస్ కావాలి కాబట్టి. సో దాని తర్వాత మనము నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి IP అడ్రస్ అదేంటి మ్యాక్ అడ్రస్ చేంజ్ చేయాలని అడుగుతుంది. మనకు అవసరం లేదు కాబట్టి నేనేం చేంజ్ చేయట్లేదు, డిఫాల్ట్గా వెళ్తున్నాను. అండ్ 2.4 GHzకి ఒక SSID ఇవ్వమని అడుగుతుంది. సో ఒక్కొక్క ఏదైనా మనకి ఇష్టం వచ్చిన SSID ఇచ్చేసి పాస్వర్డ్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. అలానే మనకి 5 GHz కూడా ఇది అడుగుతుంది. ఏంటి మనకి అంటే ఆటోమేటిక్గా అయితే తీసుకుంటాం మనం ఇచ్చిన 2.4 GHz దాన్ని బట్టి. సో అగైన్ ఇక్కడ కూడా పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ద సెటప్. సో ఇదైతే సెట్టింగ్స్ అయితే అప్లై చేస్తుంది. సో సింపుల్ అనమాట, మనకి
ఎక్కువ పెద్ద స్టెప్స్ కూడా ఏమీ లేవు. ఒకసారి మనం వైఫై కనెక్ట్ అయిన తర్వాత డివైస్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసిన తర్వాత మీ ఐపీ అలొకేషన్ ఎలా కావాలి, డైనమిక్గా ఏంటని అడుగుతుంది. దాని తర్వాతనేమో మన ఎస్ఎస్ఐడీస్ కాన్ఫిగర్ చేసుకోమని అడుగుతుంది అండ్ ఎస్ఎస్ఐడీస్కి పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. సింపుల్, ఓన్లీ 3 స్టెప్స్ మాత్రమే. ఇలా సింపుల్గా మనమైతే అప్లికేషన్ యూస్ చేసి అయితే కాన్ఫిగర్ చేసేసుకోవచ్చు మనం ఈ రౌటర్ని. సో నేను ఫస్ట్ టైం అంటే సెటప్ అయిపోయిన తర్వాత మొబైల్ యాప్ లాగిన్ అవ్వగానే ఫ్రిమ్వేర్ అప్గ్రేడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేను అక్కడ అప్గ్రేడ్ క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా ఇదేంటే మనకి ఓవర్ ద ఎయిర్ డౌన్లోడ్ అయిపోయి సో ఆటోమేటిక్గా మన మొబైల్ ఎలా అప్డేట్ అవుతుందో అలానే అప్డేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో దీనివల్ల ఏంటంటే మనం ఈజీగా మన ఫ్రిమ్వేర్ ఏమైనా అప్డేట్స్ ఉంటే ఈజీగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు డైరెక్ట్ మన మొబైల్ యాప్ నుంచే యూజ్ చేసి. మనకి ఎటువంటి ల్యాప్టాప్ కనెక్షన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము స్పీడ్ టెస్ట్ అయితే చెక్ చేద్దాము. సో నేనైతే స్పీడ్ టెస్ట్ కంపారిజన్ చేశాను. ఇది వచ్చేసరికి నా ప్రీవియస్ రౌటర్ ఏదైతే ఉందో డీ-లింక్, ఆ రౌటర్తో అయితే నేను స్పీడ్ టెస్ట్ చేశాను. సో నేను పాత రౌటర్తో స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు అయితే నాకు అరౌండ్ 50 Mbps వచ్చింది అప్లోడ్ అండ్ డౌన్లోడ్. సో ఇది వచ్చేసరికి నేనైతే కొత్త రౌటర్ తోటి టెస్ట్ చేశాను. సో నాకు ఆల్మోస్ట్ 100 Mbps వరకు అయితే స్పీడ్ వచ్చింది అండ్ అప్లోడ్ స్పీడ్ అయితే సేమ్ 50 Mbps ఉంది. సో టు బీ మేక్ ష్యూర్ నేను మళ్ళీ కూడా రన్ చేశాను. సో 100 Mbps వరకు అయితే డౌన్లోడ్ స్పీడ్ అయితే వస్తుంది అండ్ అప్లోడ్ వచ్చేసరికి అరౌండ్ 50 Mbps వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ TP-Link ఆర్చర్ AX10 వైఫై 6 రౌటర్ అన్బాక్సింగ్ అండ్ క్విక్ సెటప్. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ హరి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. బై బాయ్.